హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలో, అలాగే మన పనులను సింపుల్‌గా చేసుకొని మన మనీని, టైంని ఎలా సేవ్ చేసుకోవాలో, అలాగే ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండరు, ఎక్కడ విని కూడా ఉండరండి. అంత బాగుంటాయండి టిప్స్ అనేది. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలంలో ఈ టిప్ అయితే చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుందండి. మనం డైలీ వెల్లుల్లి కానీ, ఆనియన్ కానీ కట్ చేసిన తర్వాత ఈ పొట్టునైతే మనం పడేస్తూ ఉంటాం కదండీ. కానీ అలా కాకుండా ఒక బౌల్‌లోనైతే వాటర్‌ని తీసేసుకొని వాటర్లో మనం కట్ చేసిన ఆనియన్ పొట్టును అంటే తొక్కనైతే ఉంచేసుకోవాలి. ఇలా పూర్తిగా ఆనియన్ తొక్కలనైతే వాటర్లో ఉంచేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళల్లో ఇలా మనం ఆనియన్ పొట్టును ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన ఆనియన్లో ఉన్న ఘాటైన లిక్విడ్ అనేది పూర్తిగా మనకు వాటర్లోకి వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఆనియన్ను వేడి చేసే అవసరం కూడా లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆనియన్ పొట్టును తీసేస్తే మనకు వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వాటర్ని అయితే వేరొక బౌల్లోనైతే స్ట్రెయిన్ చేసేసుకోవాలి టీ స్ట్రైనర్ సహాయంతో. తర్వాత ఈ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక పాత సాక్స్ని తీసేసుకొని వాటర్లో పూర్తిగా తడిపేసుకొని వాటర్ని పిండేసి సాక్స్ను చేతికైతే ఎక్కించుకోవాలండి. వర్షాకాలంలో చూడండి మన ఇంట్లోన బల్లులు ఎక్కువగా కిచెన్లోన అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదండి. ఇంకా మనకు కిచెన్ కౌంటర్ పైన అలాగే స్టవ్ పైన బొద్దింకలు కూడా మనకు తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా మనం క్లీన్ చేస్తే కనుక మనకు చక్కగా ఆనియన్లో ఉన్న ఘాటైన వాసన అనేది కౌంటర్ టాప్ పైన ఉండిపోతుంది. ఇలా ఘాటైన వాసనతో మనకు కిచెన్లోన బల్లులు కానివ్వండి, బొద్దింకలు అస్సలు రాకుండా ఉంటాయండి. అలాగే వర్షాకాలంలో మనకు ఈగలు కూడా అస్సలు మనకు వదలవు కదండి, ఎక్కడంటే అక్కడ వాళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే కనుక మనకు అస్సలు ఈగలు అనేవి వాలకుండా ఉంటాయి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇంట్లోనే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి. ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీలో అంటే మనకు జ్వరం, దగ్గు, జలుబు ఇలా నొప్పి వచ్చేటప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. కానీ కొన్ని రోజుల తర్వాత యూస్ చేయకుండా ఉంటే కనుక ట్యాబ్లెట్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని పడేస్తూ ఉంటాము. కానీ అలా అస్సలు పడేయకండి. ఇక్కడ నేను ఎక్స్పైర్ అయిన ఒక 3-4 ట్యాబ్లెట్ని అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ట్యాబ్లెట్ను ఇలా కొంచెము దంచేసుకోవాలండి. ఇలా రోట్లో కానీ లేకపోతే ఒక పేపర్లో వేసైనా దంచేసుకోవాలి. ఇక్కడ నేను పౌడర్లా చేసేసుకున్నాను. ఇక్కడ సగం పౌడర్ను ఒక బౌల్లోనైతే ఉంచుకోవాలి. ఇంకా సగం పౌడర్ను ఇంకో విధంగా మనం యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 టిప్స్ని అయితే చెప్తానండి. ఈ మనకు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్తోని ఇలా ఒక బౌల్లో సగం పౌడర్ని వేసేసుకున్న తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఎలా యూస్ చేయాలి అంటే, ఇప్పుడు వర్షాకాలంలో ఏంటంటే మనకు చేతుల వేళ్ళ మధ్యలో అలాగే ముఖ్యంగా కాళ్ళ వేళ్ళ మధ్యలో ఏంటంటే దురద అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే నొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎర్రగా అయిపోతూ ఉంటుంది. ఇలా చాలా మందికి అయితే వర్షాకాలంలో మురికి నీళ్ళ వలన అవుతూ ఉంటుంది కదండి. సో ఇలా మనము రోజుకి ఒక 2 సార్లు ఇలా అప్లై చేయటం వలన మనకు 3 రోజుల్లోనే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. రెడ్నెస్ అనేది తగ్గిపోయి దురద అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. అలాగే నొప్పి కూడా పోతుంది. ఎక్కడైతే దురద ఉంటుందో అక్కడ చక్కగా అప్లై చేసుకోవచ్చండి. కేవలం వేళ్ళ మధ్యలోనే, కాళ్ళ వేళ్ళ మధ్యలో కాకుండా మనకి ఎక్కడ దురద ఉంటే అక్కడ చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. మనకు దురద అనేది తగ్గుతుంది. అలాగే ఎర్రగా కూడా కాకుండా ఉంటుంది. అలాగే మనము ఇంకా సగం పౌడర్ తోని ఏ విధంగా యూస్ చేద్దామో చూద్దామండి. వర్షాకాలంలో ఏంటంటే చెట్లకు పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా టాబ్లెట్ పౌడర్ను వేయటం వలన పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే మన చెట్లు కూడా చక్కగా గ్రోత్గా అవుతుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను టీ జాల్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి. ప్రొద్దున సాయంత్రం టీ తాగని జాల్ని అయితే యూస్ చేస్తూ ఉంటాము. కానీ ఇలా టీ జాలి నల్లగా అయిపోతూ ఉంటుంది. కానీ మనం అంతగా పట్టించుకోకుండా అలానే మనము టీ వడపోసేసి తాగేస్తూ ఉంటాము. ఇందులో కూడా మనకు కనిపించిన చిన్న చిన్న బ్యాక్టీరియా అనేది ఉండిపోతూ ఉంటుంది. అలాగే మనకు మురికిగా కూడా అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి, మనకు బ్యాడ్ స్మెల్ కూడా టీ జాలికి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు టీ జాలి బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా కొత్త దానిలా ఉండాలంటే ఇలా ఒక బౌల్లోనైతే వేడి వాటర్ని తీసేసుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ సోడాని వేసేసుకొని కొంచెం విమ్ జెల్ని కానీ లేకపోతే ఇక్కడ నేనైతే కోల్గేట్ని యాడ్ చేస్తున్నాను. కోల్గేట్ని యాడ్ చేయడం వలన ఏంటంటే మనకి ఎంత మురికి ఉన్నా కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుందండి. కోల్గేట్ లేకుంటే కనుక విమ్ జెల్ లేకపోతే షాంపూనైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలానే వదిలేసేయాలి. ఇలా ఉంచడం వలన ఇందులో ఉన్న మురికి అనేది
పూర్తిగా మనకు తడిగా అయిపోయి మెత్తగా అవుతుందండి. తర్వాత ఏదైనా టూత్ బ్రష్తో ఇలా కొంచెం రబ్ చేసుకుంటే మనకు చక్కగా క్లీన్ అయిపోతుంది. ముందు మనకు ఎంత మురికిగా ఉండే ఇప్పుడు చూడండి రబ్ చేసిన తర్వాత నేను ఇక్కడ పూర్తిగా వాటర్తోని వాష్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి. ఇలా రబ్ చేసుకుంటే కనుక మనకు ఎంత మురికి ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. అలాగే మనకు ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎటువంటి చిన్న చిన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. కదని వాష్ చేసిన తర్వాత ఎంత కొత్త దానిలా కనిపిస్తుందో, మీ ఇంట్లో కూడా ఇలా టీ జాలి నల్లగా అయిపోతే కనుక బ్యాడ్ స్మెల్ వస్తే కనుక ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను కుక్కర్ని అయితే యూస్ చేస్తూ ఉంటాము. కుక్కర్లో మనం పప్పులు కానీ లేకపోతే మనం అన్నం వండినా కూడా మనకు తొందరగా అయిపోతుందని మనం కుక్కర్ని అయితే యూస్ చేస్తూ ఉంటాము. మనకు గ్యాస్ కూడా ఆదా అవుతుందని. కానీ ఒక్కోసారి ఏంటంటే గ్యాస్ అయిపోతుంది అన్నప్పుడు గ్యాస్ ఫ్లేమ్ మంట అనేది ఎర్రగా వస్తూ ఉంటుంది. అలాగే మనకు కుక్కర్ అడుగు భాగం అనేది ఇలా నల్లగా అయిపోతూ ఉంటుంది. ఇలా నల్లగా అవుతే కనుక గ్యాస్ అయిపోయే ముందు ఇలా ప్రాబ్లం అనేది అవుతూ ఉంటుంది కదండి. నేను ఇక్కడ మీకు 2 టిప్స్ చెప్తానండి. ముందుగా ఏంటంటే ఇలా నల్లగా ఉన్న దాన్ని మనం ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. ముందుగా కొంచెం పసుపుని అలాగే కొంచెం ఉప్పునైతే వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ వాష్ లిక్విడ్ని కానీ లేకపోతే కొంచెం కోల్గేట్ని అయితే యాడ్ చేసుకోవాలి. కోల్గేట్ వేయటం వలన మనకు చక్కగా క్లీన్ అవుతుందండి. ఇలా వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత మనం స్క్రబ్బర్ సహాయంతో ఇలా కొంచెం రబ్ చేసేసుకోవాలి. ఇలా చేయటం వలన మనకు ఎంత నల్లగా ఉన్నా కూడా క్లీన్ అవుతుంది. మనం అస్సలు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. సరే కదండి, మనకు నల్లగా ఎంతగా వచ్చేస్తుందో జిడ్డు మురికి అనేది. ఇలా చక్కగా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకోసారి మనం ఇక్కడ కొంచెం కోల్గేట్ని అయితే అప్లై చేసుకొని ఇంకోసారి మనము స్క్రబ్బర్తోని రబ్ చేస్తే కనుక మనకు ఇంకొంచెం ఏది ఉన్న నల్లదనం కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుందండి. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. ఇంకోసారి మనం ఇక్కడ కోల్గేట్ వేసి రబ్ చేయడం వలన మనకు పూర్తిగా జిడ్డు అనేది వచ్చేసింది. ఇంతకుముందు మనకు ఎంత నల్లగా ఉండే ఇలా మనము రబ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా అయ్యిందో. ఇలా నేను ఇక్కడ వాటర్తోని వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వైట్గా కనిపిస్తుందో. తర్వాత మనకు ఇంకా నల్లగా కాకుండా ఉండాలి అంటే గ్యాస్ అయిపోతుంది అన్నప్పుడు ఇలా కొంచెం వాటర్ని చిలకరించేసుకొని తడిగా చేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పును వేసి అప్లై చేసుకోవాలి. ఇలా ఉప్పును వేయటం వలన మనకు ఒక లేయర్ లాగా అవుతుందండి. నేను మీకు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కూడా చూపిస్తానండి. ఇలా గ్యాస్ అయిపోతుంది అన్నప్పుడు మనకు మంట ఎర్రగా వస్తుంది అన్నప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు ఇక్కడ ఉప్పుని అప్లై చేసి మనము ఇలా ఆన్ చేస్తే కనుక మనకు అస్సలు కుక్కర్ అనేది అడుగు భాగము అస్సలు మనకు నల్లగా కాకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఉప్పు అనేది ఒక కోటింగ్ లాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ రబ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి మనకు అస్సలు నల్లగా కాకుండా నీట్గా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. కేవలం కుక్కర్ అనే కాదండి, అల్యూమినియం గిన్నెలు ఏవైనా కానివ్వండి మనకు నల్లగా అయిపోతుంది అన్నప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు 100% రిజల్ట్ వస్తుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. అలాగే ఈ టిప్లు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.